ఈ మొక్క మందారం మొక్క నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేసేసాను. చేసిన తర్వాత ఫస్ట్ టైము వీడియో తీశాను. ఎంత బాగా మొగ్గలు రెండో రోజుకి ఎంత బాగా విచ్చుకున్నాయి. ఆ తర్వాత బాగానే పూలొస్తా ఉన్నాయి. తర్వాత తెల్లనల్లి పెట్టేసిందనమాట. అందుకని చెప్పేసి మొగ్గలన్నీ కాచయిపోయిన తర్వాత కటింగ్ అయితే ప్రూనింగ్ చేసేసి పక్కన పెట్టాను. అవే పెరుగుతదిలే చిన్నగాని. ఇవాళైతే నేను ముద్దపప్పు, బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇంకా ఈ బెండకాయలు ఇవన్నీ అప్పటికప్పుడు కట్ చేసుకోవటానికి టైం ఉండకపోతే నేను నిన్న సాయంత్రమే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఇవన్నీని. బెండకాయలు మాత్రం ఇప్పుడే కోసాను. కట్ చేసి పెట్టాను. ఆయిల్ వేసేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ ఒకేసారి వేసాను. చాలా బాగా మగ్గాయి. ఉప్పు, పసుపు వేసుకుంటే మగ్గిపోతాయి. టైం లేనప్పుడు అన్నీ ఒకేసారి వేసి మగ్గబెట్టేస్తానమాట. అవి మగ్గేసిన తర్వాత బెండకాయలు వేసేసి కారం, పులుసు పోసేసుకున్నాను. ఇది క్యారేజ్లోకి. ఈ కాంబినేషన్ ఎందుకో మా సార్కి చాలా ఇష్టం. ఇక ఉడికిందా లేదో చూసుకొని డిష్ అవుట్ చేసేసాను. రైస్ కూడా ముందే కడిగి పెట్టేశాను. రైస్ కూడా కుక్ అయిపోయింది. అదంతా నేను చూపించలేదు. ఎందుకంటే చాలా లెంగ్తీ అయిపోతుందండి. ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేయాలో కూడా తెలియట్లేదు. స్పీడ్ పెడితే ఏమో స్పీడ్ పెట్టకక్క అంటున్నారు. ఇక మళ్ళీ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసాను. మధ్యలో కొంచెం టైం దొరికితే. పుదీనా చాలా బాగా పెరుగుతుంది. మల్లెపూలు అయితే ఈ మొక్క తెచ్చి నాటిన దగ్గర నుంచి ఎంత చక్కగా పోస్తున్నాయో అసలు నాకు ఎంత ముచ్చట అనిపిస్తుంది. ఒక్కొక్క కొమ్మకి 3-4 మొగ్గలు అయితే కాచేస్తున్నాయి. అంత బాగుందో అసలు. పైగా కొంచెం వర్షాలు అవి పడుతున్నాయిగా, చాలా బాగుంది. ఇవండి నా మొక్కలు. నీకు ఇష్టమైన అన్ని మొక్కలు చక్కగా పెంచుకోమ్మా అని అన్నారు మా ఓనరు. అందుకే సగం పెంట్ హౌస్ తీసుకున్నాను, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానికి నాకు చాలా బాగుంటుందని. ఇక గిన్నెలన్నీ అయితే బయట వేసుకొని కడిగేస్తున్నాను అనమాట. అంటే ఇదంతా చూపించేది ఎందుకంటే ఏ పని తర్వాత ఏ పని చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఒక ప్లానింగు. ఒక గంటన్నరలో ఈ పని అంతా అయిపోతుంది. బట్టల పని ఉన్నప్పుడు ఇంకొంచెం ఒక అరగంట ఎక్కువ పడుతుంది అంతే. కొంతమందికి అంటే కొంచెం ప్లానింగ్ అది తెలియదు కదా. నాకే తెలిసినట్టు ఏం కాదు. ఒకవేళ చూపిస్తున్నాను, అలా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా. ఈ వ్లాగ్స్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉంటుందని కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. ఈ వర్షాలు పడుతున్నాయి కదండి. ఇక కొంత పని బయట జరుగుతుంటుంది, కొంత పని లోపల జరుగుతూ ఉంటుంది. నాకైతే ఈవేళ పని అయిపోయిందనమాట. ఈ పని అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేది మొత్తం ఫ్రెష్ అయిపోయేసి భోజనం చేస్తానన్నమాట. తర్వాత కొంచెం రిలాక్స్ అవుతూ ఏమన్నా కామెంట్లు వస్తే లైక్లు ఇవ్వడము, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అలా చేస్తూ ఉంటాను. ఇదండి ఇంతే. ఇంకా ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నా ఛానల్ గ్రో అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి మీరే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.